మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నెల 16న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామన్నారు ప్రధాని మోదీ. అయితే డీలిమిటేషన్ బిల్లు తెస్తున్న కేంద్రంపై విమర్శలు గుప్పించారు సోనియా. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన సవరణ బిల్లు అలాగే డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం జనగణన ఆలస్యమవుతున్న నేపథ్యంలో 2011 జనగణన ఆధారంగా ఈ ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీలిమిటేషన్ అనంతరం లోక్సభ స్థానాలు పెరగవచ్చని అంచనా. ఈ రెండు బిల్లులు రాజ్యాంగ సవరణలుగా ఆమోదం పొందాల్సి ఉంటుంది. మొత్తానికి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. భారతదేశం కొత్త చరిత్రను లెక్కించడానికి అతి చేరువలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో నారీశక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసేందుకు భారత్ సిద్ధమవుతుందని చెప్పారు. ఈ నిర్ణయం పూర్తిగా మహిళల సాధికారతకు అంకితమైందని స్పష్టం చేశారు. వికాస్ యాత్రకే ఇన్ అహం పడావో కే బీచ్ భారత్ 21वीं सदी के सबसे बड़े निर्णयों में से एक निर्णय लेने जा रहा है. जिम्मेवारी के साथ कह रहा हूं कि 21वीं सदी के महत्वपूर्ण निर्णयों में से एक महत्वपूर्ण निर्णय ये है, ये निर्णय नारी शक्ति को समर्पित है, नारी शक्ति वंदन को समर्पित है. हमारे देश की संसद एक नया इतिहास रचने के करीब है. एक ऐसा नया इतिहास जो अतीत की संकल्पनाओं को साकार करेगा, जो भविष्य के संकल्पों को पूरा करेगा. డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమైన అంశమని అన్నారు. లోక్సభలో సీట్లు పెంచేందుకు చేపట్టిన పునర్విభజన ప్రక్రియను రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. మహిళలకు 33% సీట్లు కేటాయించాలనే ఆలోచనకు ప్రతిపక్షం వ్యతిరేకించడం లేదన్నారు. 2027 జనాభా లెక్కలకు ముందు జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. అస్పష్టంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయడం మంచి పద్ధతి కాదన్నారు. నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే ప్రత్యేక సమావేశానికి బదులుగా పార్లమెంటు వర్షాకాల సమావేశంలోనే తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏప్రిల్ 16న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సిందేనని పేర్కొన్నారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విప్ జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.